సో హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంతసేపు దాసరి రాము గారు ఒక మాట చెప్తున్నారు, అక్కడ అహంకారం అనేది పెరిగిపోయింది. ఈ లాస్ట్ మినిట్ లో ఇన్ఛార్జీలను లేకపోతే అభ్యర్థులను మార్చడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి అనేది ఆయన క్వశ్చన్. ఆడియో మ్యూట్ ఉన్నట్టుందండి. మేడం, మాట్లాడండి. దాసరామ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకైతే తెలియదు, కానీ ఆయన ఉద్దేశం ఏమైనా కావచ్చు. అభ్యర్థులు మార్చుకోవడంలో 175కు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఫస్ట్ టైం 67 స్థానాలు, ఫస్ట్ టైం అంటే 2011లో బై ఎలక్షన్ లో 17 స్థానాల్లో పోటీ చేస్తే 15 స్థానాల్లో గెలవడం, 2 ఎంపీ. తర్వాత 2014 ఎలక్షన్ లో 67 స్థానాలు గెలవడం, 8 ఎంపీలు గెలవడం. తర్వాత 2019కి వచ్చేసరికి 22 ఎంపీ స్థానాలు, 150 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఇప్పుడు 2024 ఎలక్షన్ లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం అధికారంలోకి వచ్చి మంచి చేశాం, ప్రతి కుటుంబానికి మంచి జరిగింది కాబట్టి 175కు వై నాట్ 175 అంటే 175 నియోజకవర్గాల్లో మనం చేసిన మంచి కనిపిస్తా ఉంది, ఎందుకు గెలవకూడదు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉండే అభ్యర్థులను మార్చుకుంటున్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అంటున్నారు. ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అంటే ఇది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను, వాళ్ళు ఫ్యాన్ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను తన పదవికి రాజీనామా చేయకుండా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి మినిస్టర్లు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఎమ్మెల్యేల ట్రాన్స్ఫరు, ప్రమోషన్ అంటారు. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు 170 స్థానాల్లో గెలవాలా, ఖచ్చితంగా మనం గెలవలేని స్థానాలు కూడా గెలవాలా, కుప్పంతో సహా గెలవాలనే లక్ష్యంగా అక్కడ ఏ అభ్యర్థి అయితే మంచిగా అవకాశం ఉంటుంది దాని మీద సర్వేలు చేసుకొని దాని ద్వారా ఆ సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది వాళ్ళకి ఇవ్వాలా కంపల్సరిగా అనే ఆలోచనలలో ప్రయోగాత్మకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాని మీద కసరత్తు చేసి అన్ని రకాల చర్యలు తీసుకుని అక్కడ అభ్యర్థులు మార్చుకుంటా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థులు మార్చుకున్నప్పుడు వంగలపూడి అనిత గారు, లేకుంటే జవహర్ గారు, లేకుంటే గంటా శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ మార్చారు కదా, వేరే వేరే స్థానాల్లో పోటీ చేశారు. మేము ఎప్పుడేమన్నా దాని మీద కామెంట్ చేశామా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించేది ఏది లేక జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇలా మార్చే ప్రతి చర్య మీద వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నారు. ప్రజల సమస్యల పట్ల స్పందించకుండా ఇలా మేము అభ్యర్థులు మార్చుకుంటుంటే అభ్యర్థుల మీద మేము ఏ చర్యలు చేసినా దాని మీదనే కామెంట్ చేస్తా ఉంటారు. తెలుగుదేశం పచ్చపత్రికలు అయితే, ఈనాడు అయితేనే, ఆంధ్రజ్యోతి అయితేనే, కొన్ని పత్రికలు అయితే విషయం చిమ్మడానికే రన్నింగ్ లో ఉన్నారు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, వాళ్ళు ఏదైతే ప్రజల్లో విషయం నాడుతున్నారో వాళ్ళకు ప్రజలు తిరిగి విషయాన్ని ఇస్తారనే విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లకు కూడా 2024 ఎలక్షన్ లో మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు అన్ని రకాలుగా ఉన్నాయని, అన్ని రకాల సర్వేలు అంటే ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆ భారతదేశంలో సర్వేలలో 100% నిజమైన అన్ని సంస్థల సర్వేలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125 నుంచి 140 స్థానాలు గెలుస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. మేమేమంటున్నాం 175 గెలవాలని మేము లక్ష్యంగా పనిచేస్తాం. 25 నరేష్ గారికి ఒక డౌట్ ఉందని హనుమంత్ రెడ్డి గారు చెప్పండి. జనాలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చటము, కొంతమందికి స్థానచలనం చేయటము, అభ్యర్థులను మార్చడం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందుకోసమనే ఈ విధంగా మారుస్తున్నారని జనాల్లోకి ఒక నెగిటివ్ అభిప్రాయం వెళ్తుంది. దాన్ని నష్ట నివారణగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది? ఆల్రెడీ వంశీకృష్ణ యాదవ్ అనే ఒక ఎమ్మెల్సీ జనసేన పార్టీలోకి వెళ్ళారు. మీరు ఏదైనా చెప్పుకోవచ్చు అతను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆ పార్టీలోకి వెళ్ళారని. అదే ఎమ్మెల్యే టికెట్ రాకుండా కొంతమంది టికెట్లు ఇచ్చారు, వాళ్ళు వ్యతిరేకంగా మీ పార్టీలో ఉండి పనిచేయొచ్చు కదా మీకు వ్యతిరేకంగా. అది ఎందుకు ఆలోచించట్లేదు మీ పార్టీ? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఆయనకు 2009లో ప్రజారాజ్యంలో పోటీ చేస్తే 2014లో 2019లో 2 సార్లు టికెట్ ఇవ్వడం జరిగింది. 19లో ఇవ్వలేదండి, 14లో ఇచ్చారు. 14లో సుమారు 30,000-40,000 తేడాతో ఓడిపోయారు. ప్రజారాజ్యంలో 2,000 తేడాతోనే ఓడిపోయారు 2009లో. సరే, 2019లో ఇవ్వలేదు కాబట్టి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం, ఎమ్మెల్సీగా చేయడం జరిగింది. ఆయన లక్ష్యం ఎమ్మెల్యేగా నిలబడాలనుకున్నారు.
ఆయన మీరు అనుకున్నట్టుగా ఆయన తప్పుడడుగులు వేశాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే జనసేన పార్టీలోకి పోయాడు. జనసేన పార్టీకి ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని ఎమ్మెల్యేల్లో పోటీ చేస్తాం వాళ్ళకే తెలియదు. ఎందుకంటే అంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీ గారికే పొత్తులో జనసేన పార్టీకి ఆ టికెట్ కేటాయిస్తారు, అందుకోసమే నేను అక్కడికి వెళ్తున్నాను అనే ఉద్దేశం ఆయన దగ్గర ఉండొచ్చు కదా. ఉండొచ్చు నేను సార్, అడుగుతున్న ఉద్దేశాలు క్వశ్చన్ ఏంటంటే అండి, మీ నేను పార్టీలోనే ఏమంటానంటే- కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి నిరాకరించారు. వాళ్ళు మీ పార్టీలోనే ఉండి మీకు నష్టం చేయరని గ్యారెంటీ ఏంటి? సార్ నేనేమంటా అంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత వస్తుంటారు పోతుంటారు. తన లక్ష్యం నెరవేరకుంటే బయటికి వెళ్ళిపోయి వాళ్ళ లక్ష్యాలు నెరవేర్చుకునే దానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. మా పార్టీ లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కార్యకర్తలు కానీ నాయకులు పోయినా నేనేమంటా అంటే గతంలో 23 మంది ఎమ్మెల్యేలను మా పార్టీలో గెలిచిన అందుకోసమే కదండి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అప్రజాస్వామికంగా ప్రవర్తించారు కాబట్టి ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు ఓటు ద్వారా. నేను ఇంకోటి చెప్తున్నది ఏంటంటే అక్కడ క్యాండిడేట్ కి ఉన్న అనుకూలత నెక్స్ట్ కొత్త క్యాండిడేట్ ఇవ్వటం వలన వ్యతిరేకత అనుకూలత ఎలా అవుతుంది? క్యాండిడేట్ మీద ఉన్న వ్యతిరేకత క్యాండిడేట్ మారిస్తే అనుకూలత ఎలా అవుతుంది అంటున్నాను. నరేష్ గారు ఒక్క నిమిషం, మీరు అడిగారు కదా క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉందని ఎవరు చెప్పారు? వ్యతిరేకత లేకపోతే ఎందుకు మారుస్తున్నారు? మేము అక్కడ సామాజిక అంశాలను మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ సీఎం గారే చెప్పారు, మీ పనితీరు సరిగా లేకపోతే టికెట్ ఇవ్వను నేను నిర్మామహటంగా చెప్పారు మీ ఎమ్మెల్యేలకు సంబంధించిన మీటింగ్ లో. సరే బా పూర్తిగా ఇంకా మీరు అడిగారు క్వశ్చన్ల మీద నేను ఆన్సర్ ఆన్సర్ చెప్పేంత వరకు ఓపిక పట్టండి నరేష్ గారు. అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్తున్నానండి. ప్రజలకు అర్థమయ్యేటట్టుగానే చెప్తాను. అప్పుడే కదా మీకు పాజిటివిటీ పెరిగేది. అదే ప్రజల్లో మీకు పాజిటివిటీ పెరగాలని నేను అడుగుతున్నా. సరే సరే నేను మిమ్మల్ని ఆ విషయం గురించి చెప్తానంటున్నా. ఏదైతే మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను అక్కడ స్థానికంగా ఉన్న అంశాలను దృష్టి పెట్టుకొని సామాజిక అంశాలను దృష్టి పెట్టుకొని ఒక వర్గానికి కానీ ఒక కులానికి కానీ అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అక్కడ వాళ్ళని ఇస్తే మాకు బాగుంటుందని మేము చేసిన సర్వేలలో ఆ టికెట్ మారిస్తే ఇంకా బాగుంటుంది, మెరుగైన దిశగా గెలిచే దిశగా ఉంటుంది. కాబట్టి అలా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు. మీరు అంటున్నట్టుగా ప్రజల్లో వ్యతిరేకత అంటున్నారు. ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటున్నా. మేమేం తప్పుడు పనులు చేయలేదే వ్యతిరేకత రావడానికి. మీ సీఎం గారు చెప్పారండి ప్రజా వ్యతిరేకత మీరు నేను చెప్తా వినండి. మీరు చెప్తున్నారు కదా సామాజిక అంశంతో తీసుకున్నాం అంటున్నారు కదా. 2019లో మీకు అంత అనుకూలత ఉన్నా కానీ రాజమండ్రి రూరల్లో 10,000 సీట్లు లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన బుచ్చయ్య చౌదరి గారు గెలిచారు అక్కడ. అంటే సామాజిక అనుకూలత ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎలక్షన్స్ ప్రామాణికమా? ఇప్పుడు మీరు ఏదైతే మేము కొన్ని అంశాలను తీసుకొని మేము చేస్తున్నాము